హలో ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళందరికీ కూడా గొప్ప గుడ్ న్యూస్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులోని తెలంగాణ యువతకి ఒక మంచి అవకాశం ఇది. ప్రతి తెలంగాణ యువతకి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఇలా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకి అవకాశం. మరి ఈ బెనిఫిట్స్ ఏంటో చూడాలంటే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి వీలైతే షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. రాజీవ్ యువ వికాసం కింద తెలంగాణ గవర్నమెంట్ అర్హులైన నిరుద్యోగ యువతకి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తుందండి. ఈ స్కీమ్ కి మీరు ఎలా అప్లై చేయాలో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సినవి ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, అది లేకపోతే మీ యొక్క తెల్ల రేషన్ కార్డు సరిపోతుంది, ఆధార్ కార్డు ఒకటి సరిపోతుందండి. మరి ఈ స్కీమ్ లోని మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే 4 లక్షల వరకు సొంత వ్యాపారం పెట్టుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. దీంట్లో మీకు 70% వరకు సబ్సిడీ వస్తుంది అన్నమాట. ఉపాధి కల్పన అవకాశం ద్వారా ప్రతి నిరుద్యోగ యువతికి కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా కావాలంటే ఏమీ అక్కర్లేదండి, మీరు నిరుద్యోగిగా ఉండాలన్నమాట. మరి ఈ పథకంలోని మొదటి 50,000 కనుక మీరు అప్లై చేస్తే 100% గవర్నమెంట్ సబ్సిడీ మీకు వస్తుంది. ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు. 50,000 నుంచి ₹1,00,000 కనుక మీరు అప్లై చేసినట్లయితే 90% గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 10% మాత్రమే మీరు కడితే చాలు. ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు ఎవరైతే అప్లై చేశారో 80% గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. మీరు 20% పేమెంట్ చేస్తే చాలు. అలాగే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎవరైతే లోన్ అప్లై చేస్తారో వాళ్ళకి 70% గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. మరి దరఖాస్తుకి చివరి తేదీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చాను లాస్ట్ డేట్ అనేది, చూసుకొని వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి. దానికన్నా ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.